యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 86వ వచనం. దేవుడు తన వాక్కులో ఇచ్చిన ఉపదేశము కూడా ఆయన యొక్క మహిమను వెల్లడిస్తూ ఉంది. దేవుడు వెల్లడించిన దానికి ఎలాంటి కొరత ఉండదు. మానవ హృదయాన్ని మార్చే అద్భుత శక్తి దానికి ఉంటుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరేలా చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. దేవుని వాక్కును తెలుసుకొని నమ్మి అనుసరించే ఒక సాధారణమైన వ్యక్తి, అలానే దేవుని వాక్కు అనుసరింపక నమ్మకం ఉంచని మహా మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అది యెహోవా భయము అతనిలో పుట్టిస్తూ ఉంది. ఆ భయమే అతనిలో నెరవేర్పును కలిగిస్తూ ఉంది. కనుక ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞల మీద నమ్మకం ఉంచుదాం. దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృపను ధన్యతను ప్రభు ఈ దినాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకంలో అయా మమ్మల్ని బలహీనపరిచే వారు అనేక మంది ఉండొచ్చేమో, కానీ నీ వాక్కు మీద మేము పెట్టుకున్నటువంటి ఆశ ద్వారా మాకు నీ ద్వారా సహాయం కలిగించి మమ్మల్ని ముందుకు నడిపించమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.